ఎలోవెరాని ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా స్కాల్ప్‌కి అప్లై చేసుకోకండి. దానివలన చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను పదండి. సో, ఫస్ట్ అలోవెరాని ఇట్లా కట్ చేసేసుకొని వాటర్‌లో ఒక 20-30 మినిట్స్ సోక్ చేసామంటే వాటర్ కలర్ ఇలా చేంజ్ అయిపోతుంది. సో, ఈ యెల్లోయిష్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, ఇలా సోక్ చేసేసిన తర్వాత ఆ వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఫ్రెష్ వాటర్‌తోని ఒకసారి క్లీన్ చేసేసుకొని అలోవెరా సైడ్స్‌ని మొత్తం తీసేసి చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని మంచిగా అలోవెరా జ్యూస్‌ని ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. నేను హెయిర్‌కి ఆయిల్ ముందే అప్లై చేసుకున్నాను. సో, మీరు కావాలంటే ఇప్పుడు ఈ జ్యూస్‌లోకి కొద్దిగా ఆయిల్‌ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం హెయిర్‌కి అప్లై చేసేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వరకు అలాగే వదిలేసి తర్వాత హెడ్ బాత్ చేసేసుకోండి. సో, దీనివల్ల మనకి హెయిర్‌లో ఫ్రీజీనెస్ అయితే తగ్గుతుంది. హెయిర్ చాలా స్మూత్‌గా అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందనమాట. సో, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ వాష్‌కే మీరు మంచి రిజల్ట్ అయితే చూడొచ్చనమాట. అండ్ నేను ఇక్కడ నా హెయిర్‌ని చూపిస్తున్నాను బిఫోర్ అండ్ ఆఫ్టర్. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్.